హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. వైటమిన్ డి గురించి మాట్లాడుకున్నాం కదా పోయిన వీడియోలో. ఇది దానికి కంటిన్యూషన్గా మాట్లాడుతున్నాను. సిమ్టమ్స్ ఎంత వేగంగా ఉండొచ్చు అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన కాల్షియం కూడా తగ్గుతుంది బాడీలో. దాని మూలాన పేగు మూమెంట్ కూడా స్లోగా అయ్యి కాన్స్టిపేషన్ లాగా రావచ్చు. స్కిన్లో వూండ్ హీలింగ్ కెపాసిటీ తగ్గొచ్చు, అందుకని స్లోగా హీల్ అవ్వచ్చు ఏదన్నా దెబ్బలు తగిలితే మనకి. ఇది కాకుండా ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి డిలే అవ్వచ్చు. బోత్ మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ జరగచ్చు. మగవాళ్ళలోనేమో స్పర్మ్ మొటిలిటీ తగ్గుతుంది, అంటే దాని మూమెంట్ తగ్గుతుంది. సో వాళ్ళకి డి డెఫిషియన్సీ ఉంటే కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. లేడీస్లోనేమో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ఓవరీ నుంచి, అది ఇర్రెగ్యులర్గా రావచ్చు, లేదంటే తగ్గిపోవచ్చు. కొందరికి ఈ మధ్యన మనం పీసీఓడి అనేది బాగా వింటున్నాం కదా, అంటే గర్భసంచి పక్కన ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్లో నీటి బొడగలు ఎక్కువ ఉంటున్నాయి అనే మాట. అది కూడా రావచ్చు వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన. అది కాకుండా గర్భసంచి లోపల ఉండవలసిన పొర ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం, అది కూడా రావచ్చు. సో ఇన్ని రకాలుగా వైటమిన్ డి అనేది ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ చేయొచ్చు అంటే బాడీలో ప్రతి అవయవంలోనూ ప్రతి కణంలోనూ వైటమిన్ డి రిసెప్టర్ ఒకటి ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే వైటమిన్ డి అనేది బాడీలో ప్రతి ఆర్గన్ సరిగ్గా పనిచేయడానికి అవసరం అని. సో దాని మూలాన మనం వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమన్నా ఉంటే తక్కువ ఉంటే కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మీకు చూద్దాం.